హలో ఎవరీవన్. ఐబొమ్మ రవి అరెస్ట్ ఇప్పుడు సంచలనం రేపిందనే చెప్పాలి. అయితే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఇంకొంతమంది ఎన్కౌంటర్ చేసేయాలంటున్నారు. ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్ సార్, ఎలా చూస్తారు సార్? ఫస్ట్ ఐబొమ్మ రవి అరెస్ట్ని ఎలా చూస్తారు? అంటే అది పరిశ్రమకి మేలు కలిగించే ఒక అంశంగానే మనం చూడాలి. అంటే ముఖ్యంగా అతను ఛాలెంజ్ చేశాడు, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి. అక్కడ పోలీసులకు ఖాళీ ఉంటుంది. పోలీసు వ్యవస్థనే ప్రశ్నించే రేంజ్కి వెళ్ళడం అనేది మామూలు ఇది కాదు కదా. అంటే ఆ వ్యవస్థను ధిక్కరించేలాగా మీకు దమ్ముంటే పట్టుకోండి అన్న దగ్గర పోలీసులకి ఖాళీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అతను మా దగ్గర మా ఐబొమ్మని చూసే వాళ్ళలో పొలిటీషియన్స్ ఉన్నారు, సివిల్ సర్వెంట్స్ ఉన్నారు, అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, పోలీసులు, ప్రేక్షకులు, కామన్ మ్యాన్, ఇలా చాలామంది ఉన్నారు. కామన్ మ్యాన్ అందరూ ఉన్నారు. కాబట్టి మా జోలికి వస్తే మేము ఈ వివరాలన్నీ బహిర్గతం చేస్తాము, లేకపోతే ఇవన్నీ చేస్తామని ఏదైతే అతను చేసాడని ప్రచారంలోకి వచ్చిందో అది దాన్ని తీవ్రంగా మనం పరిగణించాల్సిందే. తీవ్రమైనటువంటి నేరం. అంటే చేస్తున్నదే ఒక తప్పుడు పని, దాని ద్వారా అతను కోట్లు గడించుకుంటున్నాడు. అది కాకుండా తనేదో ఒక ప్రజలకి మేలు కలిగించే ఒక గొప్ప పని చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి మీకు దమ్ముండి నన్ను పట్టుకోండి అని ప్రశ్నించడం ద్వారా తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు. పోలీసులు కూడా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అరెస్ట్ చేయడాన్ని మనం ఒక పాజిటివ్గా, అంటే పరిశ్రమకి మేలు కలిగించే ఒక దీనిగా మనం చూడాలి. సార్, ఇప్పుడు దీన్ని ప్రజలు అంటే నెగిటివ్గా చూస్తున్నారు కదా. అంటే ఎందుకు అరెస్ట్, అంటే చాలా నెగిటివ్, అంటే ఇతనికి మద్దతు పలుకుతున్నారు. అవును. అంటే ఈ సినిమా టికెట్ రేట్లు వాళ్ళకి అందుబాటులో లేకపోవడం, థియేటర్లలో కానీ లేదంటే మల్టీప్లెక్స్లో కానీ అమ్మే తినుబండారాలు ధరలు విపరీతంగా ఉండడం, బయట ఒక 20 రూపాయలకు దొరికే బయట ఒక లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలకు అమ్మడమే చాలా ఘోరం. మనం పల్లెటూరులో చూస్తే మినరల్ వాటర్ ఒక 20 లీటర్స్ది 20 రూపీస్ 10 రూపాయలకు అమ్ముతారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలంటే మినిమం 1500 వరకు అయిపోతుంది. అదే ఇప్పుడు బయట 20 రూపాయలకి దొరికి 20 లీటర్ల వాటర్ దొరుకుతుండగా, పోనీ వీళ్ళు దాన్ని బాగా కమర్షియల్ చేసి ఒక లీటర్ బాటిల్ 20 రూపాయలకు అమ్ముతుండడమే అన్యాయం అనుకుంటే, దాన్ని మల్టీప్లెక్స్లో 100 రూపాయలకి 150 రూపాయలకు అమ్ముతున్నారు. అది కూడా అఫీషియల్గా ఎంఆర్పి రేట్ వేసి. ఎవరైనా ప్రశ్నిస్తే ఏంటిది ఇంత రేట్ ఎక్కువ అని చెప్పంటే, ఇదిగో దీని మీద ఈ రేటు చూడండి, ఉన్న రేటుకి అమ్ముతున్నాం అని చెప్పి వాళ్ళు దాన్ని ఎక్కడ ఇబ్బంది పడకుండా, చట్టానికి దొరకకుండా అన్నట్టుగా చేస్తున్నారు. దాని పట్ల ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం. బయట మార్కెట్లో 20 రూపాయలు దొరుకుతున్న దాన్ని 5 రెట్లు రెట్టింపు అంటేనే ఘోరం. 20 రూపాయలకి 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతున్నారంటేనే దాన్ని తీవ్రంగా పరిగణించాలి. అటువంటిది ఏకంగా 100 రూపాయలు, అది కూడా అది ఎంఆర్పి రేట్ చూపించి మరీ అమ్ముతున్నారు కదా. ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో వాళ్ళు ఉంటాయి, స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్లో వాటర్ బాటిల్ ఎవరైనా ఎక్కువగా అమ్ముతున్నారన్నా, బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా ఎక్కువగా అమ్ముతున్నారన్న ఎంఆర్పి, అది కూడా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి సప్లై చేసే వాళ్ళతో ముందే మాట్లాడుకుంటారు. మాకు ఈ అమ్మకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అది ఒక స్టేషన్లోనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్స్లో ఉండే తినుబండారాలు కాబట్టి వాళ్ళు ముందే మాట్లాడుకొని ఆ ఎంఆర్పి రేట్లు ఎక్కువ వేయించేసుకుంటారు. వాళ్ళు ఆ వేసుకున్న దానికంటే కూడా కొన్ని సందర్భాలు ఎక్కువ అమ్ముతుంటారు. అలాగ అమ్మడాన్ని నిరోధిస్తుంటాయి. మీరు మనం ఎవరైనా సరే వెళ్ళి 20 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ 25 రూపాయలు 30 రూపాయలు చెప్తే, అయితే ఒకసారి కంప్లైంట్ బుక్ ఇవ్వు అని చెప్పంటే, ఎందుకులేండి తీసుకోండి అని చెప్పి ఇచ్చేస్తారు. కూలింగ్ బాటిల్ కానీ లేదంటే వాటర్ కానీ ఏదైనా సరే అలా చేస్తుంటారు. అటువంటిది రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో ఉన్న నియంత్రణ థియేటర్లకి లేకపోవడం ఏంటి కదా. అవి కూడా ప్రభుత్వాల పరిధిలోనే వస్తాయి కదా అవి. మరి ఎందుకని అలాగా ఇష్టానుసారం అమ్ముతున్నారు? సామాన్యుడు, నువ్వు చెప్పినట్టు ఒక సామాన్యుడు థియేటర్కి వెళ్ళాలంటే ఒక 1500 2000 పట్టుకుంటే కానీ అవన్న పరిస్థితి. దాంతో హ్యాపీగా ఒక కరెంట్ బిల్లో లేకపోతే ఇంకోటి వాటర్ బిల్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక రైస్ బ్యాగ్ వస్తుంది సార్, వస్తుంది. ఒక నెల కూరగాయల ఖర్చు వచ్చేస్తుంది కదా. మరి అంటే నిజానికి పైరసీకి దీనికి మనం ముడిపెట్టకూడదు. ఇది వేరే అంశం, ఇది వేరే అంశం. కానీ ప్రజల్లో ఇంతగా మద్దతు ఎందుకు వస్తుందంటే కారణం అవును. ప్రజలు ఈ రోజున అతని అరెస్ట్ని భలే అరెస్ట్ అయ్యాడు, అతనికి తగిన శాస్తి జరుగుతుందని అనుకోవట్లేదు. పైగా అతను సంపాదించిన డబ్బు అయినా సమాజానికి పెడుతున్నాడా? లేదు కదా. ఎవరికైనా
ఆపరేషన్లు చేయించుకోవడానికో లేకపోతే ఇంకో దానికో ఎవరికైనా ఇస్తున్నాడా? చారిటీ సంస్థలకు ఇస్తున్నాడా? ఏం లేదు. తన విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నాడు, ఆస్తులు కూడబెట్టుకుంటున్నాడు అని కదా మనం వింటున్నాం పోలీసు చెప్తున్నటువంటి వార్తల ప్రకారం. అయినా సరే అతని వల్ల మనకెవ్వరికి ఒక వేసమెత్తు ప్రయోజనం లేకపోయినా కూడా అతనికి అంతగా మద్దతు తెలుపుతున్నారంటే బహిరంగంగా, అది కూడా బహిరంగంగా మీడియా ముఖంగా కెమెరాలు పట్టుకుని మరి అతను అరెస్ట్ చేయడాన్ని అంత మేము సమర్థించడం ఎట్టి బస్సులో. మరి వాళ్ళు చేస్తున్నది ఏంటి? వాళ్ళు కూడా దోపిడీ చేస్తున్నారు కదా ఈ విధంగా. అటువంటిది రవిని ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి అతనికి మద్దతు పలుకుతున్నారు. సినిమాల్లో కూడా ఒక సాంగ్ తీయడానికి 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్. సో అట్లా మూవీకి బడ్జెట్ కూడా తగ్గించుకోవచ్చు కదా. ఇలాంటి పైరసీని చూడకుండా ఉంటాం అనే క్వశ్చన్లు కూడా వస్తున్నాయి. అదే ఇప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు పైరసీ చేస్తే డెఫినెట్గా నిర్మాతలకి విపరీతమైనటువంటి నష్టం వచ్చే ప్రమాదం ఉంది. దాన్ని మనం అంగీకరిస్తాం. ఆడియన్స్ కూడా అదే అంటున్నారు. కానీ ఏంటంటే ఈ టికెట్ రేట్లు అందుబాటులో లేకపోవడం వల్ల జనాలు థియేటర్లకి రాలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా మీరు ఆలోచించండి అంటున్నారు. దాన్ని ఖచ్చితంగా పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు కూడా దృష్టిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సార్ ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. దీనికంటే ఫస్ట్ నుంచి చాలా వెబ్సైట్లు ఉన్నాయి కదా, సో వాటిని ఎందుకు తెలియదని క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇది ఒక బిగినింగ్. కేవలం ఐబొమ్మని తీయించేయడం ద్వారా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పి ఎవరో అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది రకరకాలుగా వేరే రూపాల్లో వేరే పేర్లతోటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఐబొమ్మతో పాటు ఇంకా చాలా వెబ్సైట్లు ఉన్నాయి. మనం పేర్లు ఎందుకు చెప్పడంలే కానీ ఇంకొక 5-6 వెబ్సైట్లు ఈ పైరసీకి పాల్పడేవి ఉన్నాయి. కాబట్టి కేవలం ఈ రవిని అరెస్ట్ చేయడం ద్వారా పైరసీ భూతాన్ని మొత్తం అంతం చేసినట్లయితే కాదు. ఇది ఒక చిన్న అడుగు అన్నమాట. భవిష్యత్తులో ఇంకెవరైనా ఈ పైరసీ చేసి కోట్లు గడించాలి, అక్రమ మార్గంలో ఆస్తులై కూడబెట్టుకోవాలి, విలాసవంతమైనటువంటి జీవితం గడపాలి అనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక చిన్న గుణపాఠం లాంటిది. అమ్మో రేపొద్దున మనం కూడా రవిలాగా అరెస్ట్ అవుతాం, ఆవాస్ పాలవుతాం, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనల్ని చూసి తలదించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి వాటికి వెళ్లకుండా, ఇప్పుడు ఈవెన్ హీరో శివాజీ కూడా అన్నాడు, ఎవడో చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న వాళ్ళలాగా ఉన్నాడు, అతన్ని మనం వేరే రకంగా ఉపయోగించుకోవాలి, అతను శిక్షించడం లేదంటే జైలుకి పంపించడం ద్వారా కాకుండా అతనికి ఉన్నటువంటి టాలెంట్ని, ఏవైతే సర్వర్లని వాటిని అలవోకగా హ్యాక్ చేసి మొత్తం కంటెంట్ అది తీసుకోగలుగుతున్నాడో ఆ టాలెంట్ని మనం మన సమాజానికి ఉపయోగపడే వాటికి వినియోగించేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి శివాజీ అన్నాడు. శివాజీతో పాటు ఇంకా చాలామంది అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సార్ అయితే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ అనేది ఒకటి బయట నడుస్తుంది, నిజంగా ఎన్కౌంటర్ చేసేంత ఉందంటారు ఇందులో? అంటే పరిశ్రమకు జరుగుతున్నటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆవేదనతో ఆగ్రహంతో చెప్తున్న మాట. అంటే ఒకరిని గట్టిగా పనిష్ చేస్తే రెండో వాడెవడు ఇటువంటి పని చేయడు అన్న ఇది తోటి చెప్తున్నారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో వాడిని దొరికితే చంపేస్తానని చెప్పి అంటారు. అటువంటి ఒక ఎక్స్ప్రెషన్ లాంటిది అన్నమాట. అటువంటి వాడిని ఎన్కౌంటర్ చేసేయాలి. అప్పుడు మిగతా వాళ్ళు అటువంటి పనులు చేయడానికి, అటువంటి సాహసం చేయడానికి భయపడతారన్న ఉద్దేశంతో ఇప్పుడు మన సి కళ్యాణ్ గారు అనే ఒక ప్రముఖ నిర్మాత ఆ వ్యాఖ్య చేయడం జరిగింది. దాన్ని ఎక్కువ మంది విమర్శిస్తున్నారు, కొంతమంది సమర్థిస్తున్నారు. ఏదైనా ఇటువంటి పనులు అయితే ఎవరు చేయకూడదు. రవి అందరికీ ఒక దీనిలాగా, అంటే మనం డబ్బు సంపాదించే దేనికి? ప్రశాంతంగా బతకడానికి కదా. నీకు 100 కోట్లు లేదంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ప్రశాంతత లేకుండా ఎప్పుడొచ్చి ఎవరొచ్చి అరెస్ట్ చేస్తారో, ఎవరు పట్టుకుంటారో ఏంటో అన్న దీంతో బతకాల్సి వచ్చినప్పుడు నీ వెనకాల ఎన్ని 100 కోట్లు ఉంటే ఉపయోగం ఏంటి కదా. ఎక్కడో మారుమూల దీవుల్లోనూ ఎక్కడో అనామకుడిగా బతుకుతున్నప్పుడు నువ్వు ఎలా తిరిగితే ఎవడ పట్టించుకుంటాడు? నువ్వు 1,00,000 రూపాయలు సూట్ వేసుకున్నా కూడా అక్కడ నిన్ను పట్టించుకునేది ఉండడు కదా. నలుగురు మధ్య నువ్వు పుట్టి పెరిగిన ఊర్లో నువ్వు హ్యాపీగా మంచి ఖరీదైన కారులో తిరుగుతున్నావు అంటే అక్కడ ఒక ఘనత కింద మనం చూడాలి. నువ్వెవరో తెలియదు అసలు. నువ్వు కారులో తిరిగినా, సైకిల్ మీద తిరిగినా, లేదంటే ఎలా తిరిగినా కూడా అక్కడ ఎవరో పట్టించుకోరు కదా, చూడరు కదా, ఎవరో తెలియదు. అక్కడ ఎంత విలాసవంతంగా బతికినా, అక్కడ ఎంత సాధారణమైనటువంటి జీవితం గడిపినా పెద్దగా ఫరక్ పడదు కదా. ఎందుకు ఇటువంటి అరాచకాలకు పాల్పడి అక్రమంగా సంపాదించి కూడబెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? అది అందరూ
ఎవరైతే ఈ పైరసీ చేసి కూడా మన డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అనే ఒక ఆలోచన చేస్తుంటారో వాళ్ళందరికీ ఒక గుణపాఠం లాగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే జకీర్.